विष्णुतीर्थगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। श्रीवेदव्यासाय नमः। नमः परस्मै पुरुषाय भूयसे सदुद्भवस्थाननिरोधलीलया गृहीतशक्तित्रितयाय देहिनां तर्ध्रुवायानुपलभ्यवर्त्मने भूयो नमः सद्वृजिनच्छिदे सताम् असम्भवायाखिलसत्त्वमुक्तये पुंसां पुनः पारमहंस्य आश्रमे व्यवस्थितानामन्मुह्यदाशुषे बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमनोगता अजाड्यं वाक्पटुः पञ्च हनोमत्स्मरणात् भवेत्। नमोस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। नौमि यस्य प्रचण्डतपसा श्रुतिगीतवृत्ततुष्टो हरिः किल वशं वदतामवाप श्रीमद्वसन्मतपयोनिधि पूर्णचन्द्र श्रीविष्णुतीर्थमुनिराट् मुदमातनोतु। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। రెండవ ప్రకరణం అది రాజ విరాగ ప్రకరణం. రాజుకు వైరాగ్యం ఎలా ప్రాప్తించింది అంటే వైరాగ్యం ఉన్నది, దాన్ని అభివ్యక్తి ఎలా చేసుకున్నాడు దాని గురించి చెప్పేటువంటిది రాజ విరాగ ప్రకరణం. వెనుకటి శ్లోకంలో వెనుకటి చివరిలో ప్రోవాచ మహ్యం సదయాలురుక్తో మునఃపలస్త్యేన పురాణమాద్యం అని దాని గురించి చెప్పారు. ఏం చెప్పారు అన్నటువంటి ప్రశ్న వస్తే దాన్ని చెబుతారు. శివాయ లోకస్య భవాయ భూతయే యౌత్తమ శ్లోక పరాయణా జనాః జీవంతి నాత్మార్థమసౌ పరాం శ్రియం ముమోచ నిర్విద్య కుతః కలేవరం. వైయాసకిర్నృపతిం సాధుపృష్టః అని చెబుతారు. తాను గురువులను అడిగాడు, ఎందుకు రాజుకు ఇటువంటి భాగవతాన్ని వినవలసినటువంటి ప్రసంగం ఎందుకు వచ్చింది, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సామాన్యంగా దాన్ని విష్ణుతీర్థుల వారే వ్యాఖ్యానంలో చెబుతారు. రాజా మహాసామ్రాజ్యం జీవితాశాంచ త్యక్త్వా గంగాతీరే నిరశనః శుశ్రావ ఇది తావత్ అవివాదం. తత్ర ఉభయత్యాగే చ సంభావయితుం ఉభయం యత్ పరశ్చక్రవర్తీభిः రాజ్యహరణం యచ్చ స్వకుటుంబలోలుపతయా పరేషాం సర్వస్వ ప్రాణహరణాదిన అపకీర్తౌ సత్యాం లోకతో లజ్జా ఇది. మహాసామ్రాజ్యాన్ని వదిలిపెట్టడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, శత్రువులు ఎవరైనా వచ్చి రాజ్యాన్ని అపహరణ చేస్తే అప్పుడు రాజైనటువంటి వాడు తన రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏమిటి అంటే తన కుటుంబ పోషణ కొరకు తాను పరులను హింసించి వారి సర్వస్వాన్ని అపహరిస్తే అప్పుడు లోకం నింద వేస్తుంది. ఇటువంటి క్రూరకర్మను చేశాడు, ఆ నిందె తాళలేక తాను ఎప్పుడైనా వెళ్ళిపోతే ఇల్లు వాకిలి వదిలిపెట్టేసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది. ఈ రెండు అవకాశాలు తప్ప వేరే దారి లేదు. అటువంటిది రాజెందుకు వెళ్ళిపోయాడు అంటే
నతావదాద్యమస్తు. శత్రువులు ఎవరైనా రాజును పరీక్షిత్తును హింసించి పిలుచుకు వెళ్ళారా, అర్థాత్ తరిమి తన్నేస్తే తాను రాజ్యాలను వదిలి వెళ్ళిపోయాడా అంటే కాదు. అఖండ భూమండల అధిపతిత్వేన పరేషాం శంకితుమప్యశక్యత్వ. సమగ్రమైనటువంటి పృథివీ పరీక్షిత్ రాజు చేతిలో ఉన్నది. అతనికి శత్రువులే లేదు, అజాత శత్రువే ఒక రకంగా చూస్తే. అటువంటి వాడు రాజ్యాన్ని వదిలిపెట్టడానికి కారణమే లేదు. రెండవది కారణం ఏమిటి అంటే పరధనాన్ని అపహరిస్తే అప్పుడు కూడా అవమాన భారంతో వెళ్ళిపోవాలి. అది కూడా లేదు. ఎందుకు? నారాయణ భక్తుడు, తప్పు చేయడానికి అవకాశం లేదు. నారాయణ పరాయణే పరమభాగవతే తస్మిన్ తస్య మనసాపి స్మర్తుం అనుచితత్వ. అంత దివ్యమైనటువంటి భగవద్భక్తుడి విషయంలో ఈ విధంగా మనం ఆలోచించడం కూడా తప్పు అని అంటారు విష్ణుతీర్థుల వారు. మరి కిన్నిమిత్తం అంటే దాన్ని సమగ్రమైనటువంటి అధ్యాయం ద్వారా చెబుతారు. శివాయ లోకస్య భవాయ భూతయే యౌత్తమ శ్లోక పరాయణా జనాః జీవంతి నాత్మార్థమసౌ పరాం శ్రియం మమోచ నిర్విద్య కుతః కలేవరం. మహానుభావులు ఎప్పటికైనా కూడాను తమ కోసం తాము జీవించరు. పరార్థమే వారి జీవనం. పరుల శ్రేయస్సు కొరకే వారు తమ జీవితాన్ని కొనసాగిస్తారు. అటువంటి మహానుభావులు జీవంతి నాత్మార్థమసౌ. అందువల్ల తాను తనకు ఉన్నటువంటి సమస్య ఉన్నది లేదని కాదు, కానీ తన నిమిత్తకంగా సమగ్రమైనటువంటి లోకానికి భాగవతాన్ని ఇప్పించాలి అన్నటువంటి అతి దృఢ నిశ్చయంతో తాను ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. అందువల్ల ఉత్తమ శ్లోక పరాయణ. శ్లోక అంటే కీర్తి అని అర్థం. శ్లోక అంటే శ్లోకములు అన్నటువంటి అర్థం ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా కీర్తి అన్నటువంటి అర్థం కూడా ఉన్నది. అత్యుత్తమమైనటువంటి కీర్తి లోకంలో ఎవరికి ఉన్నది అంటే అది భగవంతుడికి మాత్రమే ఉన్నది. అటువంటి ఆ ఉత్తమ శ్లోకం, ఉత్తమ కీర్తిమంతుడైనటువంటి భగవంతుడి యందు ఆసక్తులైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారు పరోపకారాన్ని విశేషంగా చేస్తారు. అటువంటి ఆ పరోపకారాన్ని చేస్తూ ఉన్నటువంటి ఆ రాజు తాను సర్వస్వాన్ని వదిలిపెట్టుకొని, ఎంత సమృద్ధమైనటువంటి రాజ్యం, దేనికి కొదవలేదు. ఇది నిజంగా వైరాగ్యము అంటే. ఏమీ లేకుండా వైరాగ్యము అని అంటే దాన్ని అభావ వైరాగ్యము అని అంటారు. నా దగ్గర చిల్లి గవ్వ లేదు, అటువంటిప్పుడు నాకు BMW అయితే వద్దు. అరే అది డబ్బులు ఉన్నప్పుడు వద్దు అంటే అది నిజంగా వైరాగ్యం అనుకోవచ్చు. ఏమీ లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడితే అది అభావ వైరాగ్యము అని అంటారు. అది పనికిరాదు. అన్నీ సమృద్ధంగా ఉన్నప్పుడు వదిలిపెట్టడం ఏదైతే ఉన్నదో అది నిజంగా వైరాగ్యం. అటువంటి వైరాగ్యాన్ని మన పరంపరలో చూసుకుంటూ వెళితే మొట్టమొదట మనకి గుర్తుకు వచ్చేవారు టీకాచార్యుల వారు. రాజ్యమే వాళ్ళ చేతిలో ఉన్నది, సర్వస్వం ఉన్నా కూడా అక్షోభ్య తీర్థుల వారు ఒక్క మాటను అడుగుతారు. ఆ ప్రసంగమే చాలా విచిత్రం. అంతవరకు మధ్వాచార్యుల వారు చెప్పి వెళ్ళారు, వీళ్ళ తర్వాత వీళ్ళు ఆశ్రమాన్ని స్వీకరించాలి, పీఠాన్ని. అక్షోభ్య తీర్థుల వరకు వచ్చింది. అక్షోభ్య తీర్థుల వారికి చింత, ఇంత అద్భుతమైనటువంటి ఈ హంసనామక పరమాత్ముడి పీఠాన్ని నేను ఎవరికి ఇవ్వాలి? అప్పుడు వారికి స్వప్నం అవుతుంది. రేపు భీమా తీరంలో పూజ చేస్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి చేతితో నీళ్లు తాగాడు. డైరెక్ట్గా ఆ ప్రవాహానికే నోరు పెట్టి తాగుతాడు. ఆ వ్యక్తిని శిష్యుడిగా స్వీకరించు. చూడండి భగవంతుడి లీల ఎంత అద్భుతం. ఎవరో మహాపండితుడు ఇంకెవరో వస్తారు అనుకుంటే అటువంటి గుర్రం మీద వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వమని. సరే, ఇది భగవత్ సంకల్పం, ఇంకా ఇందులో విచారించడానికి అవకాశమే లేదు. వెళ్ళి నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు అడుగుతారు, కింపశు పూర్వదేహే. మనిషి అయినటువంటి వాడు చేతితో నీళ్లు ఏమీ లేకపోతే దోసిలతో అయినా తాగుతాడు, నీవు నోరే పెట్టి తాగుతూ ఉన్నావు, నీవేమైనా పశువు పూర్వదేహంలో అన్న వెంటనే పూర్వస్మృతి గుర్తుకొస్తుంది. ఆచార్యుల వారి చెంత సర్వమూల గ్రంథాలను నిత్యం వారితో విని, వారు చెప్పడం విని ఆ గ్రంథ భారాన్ని మోసినటువంటి అంతా స్వప్నం
అంటే అలా గుర్తుకు వచ్చేస్తుంది. కాళ్ళ మీద పడి నన్ను శిష్యుడిగా స్వీకరించి నన్ను ఉద్ధరించండి. చూస్తే వాళ్ళ మాండలికులు, ఆ ప్రాంతానికి వాళ్లే రాజులు. తర్వాత యువరాజ్యంలో ఉన్నారు, వివాహమైంది, ఇంకేమి వాళ్ళకే రాజ్యభారాన్ని అప్పచెప్పి తండ్రి నిశ్చింతంగా ఉండాలి అన్నటువంటి ప్రసంగంలో భార్య ఇది అన్నిటినీ వదిలేసుకొని వచ్చి పరమ వైరాగ్యంతో వారి వైరాగ్యాన్ని చెబుతారు. అంటే ఎంత విచిత్రము అంటే యావనాళాదు వాస, ఆ సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని వదిలిపెట్టుకొని ఒక గుహలో వచ్చి ఉంటారు. ఎందుకు అంటే కృష్ణుడు చెబుతాడు, అనికేత స్థిరమతి భక్తిమాన్నే ప్రియ. ఎవరు నా కొరకు ఇల్లు వాకిలి వదిలేసుకొని ఉంటారో వాళ్ళు నాకు చాలా కావలసినటువంటి వారు. అందువల్ల భగవంతుడు ఏవైతే చెప్పాడో అన్నిటినీ పరిపాలనలోకి తెచ్చినటువంటి మహానుభావులు టీకాచార్యులు. అందువల్లనే సర్వమూలానికి వారు పరిపూర్ణంగా జీర్ణించుకొని మనకు దాన్ని ఇచ్చారు. లోకంలో వారు రాసినటువంటి శ్రీమన్యాయసుధా గ్రంథం అంటే అది గ్రంథరాజం. దాన్ని చదివితేనే మధ్వమతంలో పండితుడు అని కీర్తి రావాలి. ఎవరికి? ఆ కాలం నుండి 650-700 సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా దాన్ని చదవాలే తప్ప దాని మీద ఆక్షేపాన్ని చేసేటువంటి సాహసం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అంటే వ్యాసరాజుల వారు, శ్రీపాదరాజులు, వాదిరాజులు, విజయేంద్ర తీర్థులు, రాఘవేంద్ర స్వామి ఒక్కరా ఇద్దరా? లక్షల్లో భక్తులను ఉద్ధరించినటువంటి మహానుభావులు అందరూ కూడా వారి శిష్యత్వాన్ని వహించినటువంటి వారు. ఇదే విష్ణుతీర్థుల వారే చెబుతారు. వారి యొక్క శ్రీమన్యాయసుధా స్తోత్రము అని ఉన్నది. యదు తాపస లభ్యమనంత భవైస్తదుతో పరతత్వ విహైక పద జయతీర్థకృతో ప్రవణోన పునర్ భవభాగ్భవతీతి మతిరిహి మమ. తపస్సు చేయడానికి ఎన్నో సంవత్సరాలు అరణ్యాల్లో ఉండి భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు కదా, అది ఈ టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే ఆ భగవత్ సాక్షాత్కారం అవుతుంది. మళ్ళీ ఈ భూమి మీద జన్మించడు అని చెబుతారు. అంత అద్భుతంగా టీకాచార్యుల వారిని వర్ణన చేస్తారు. అటువంటి వైరాగ్యం అది నిజమైనటువంటి వైరాగ్యం. దాన్ని పరీక్షిత్ మహారాజు తాను స్వీకరిస్తాడు. తాను సర్వస్వాన్ని సర్వసంగ పరిత్యాగి అయి గంగా తీరంలో కూర్చొని తాను భాగవతాన్ని వింటాడు. ఎందుకు ఈ ప్రసంగం అయినా ఎందుకు వచ్చింది దాన్ని కూడా వివరించాలి కదా. అంటే యదా పరీక్షత్ కురుజాంగలేవసన్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిశమ్య వార్తామనతి ప్రియం తతః శరాసనం సంయుగరోచిరాదదే. ఎప్పుడైతే తాను రాజ్యభారాన్ని చేస్తూ ఉన్నాడో అంతా క్షేమం, ఎక్కడ అతివృష్టి లేదు, అనావృష్టి లేదు, ప్రజారణ్యకంగా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అతడి చెవి మీద ఒక మాట పడుతుంది. నీ రాజ్యంలో కలి ప్రవేశించాడు. ఇంతవరకు లేనటువంటి కలి తాను ప్రవేశించాడు, ఇక అధర్మమే తాండవిస్తుంది అన్నటువంటి అతి అప్రియమైనటువంటి మాటను వింటారు. ఎప్పుడైతే కలి ప్రవేశం జరుగుతూ ఉన్నది, జరిగింది అన్నటువంటి మాట వింటాడో అప్పటికప్పుడు శరాసనం సంయుగరోచిరాగదే, యుద్ధానికై సిద్ధమై ధనుర్బాణాలను తీసుకున్నాడు. తీసుకొని కలిని నేను నిగ్రహిస్తాను. చూడండి ఆ ధైర్యం, చూడండి. ఏ కలి ప్రభావానికి అందరూ లోపడతారో అటువంటి కలినే నేను నిగ్రహిస్తాను అన్నటువంటి మాటను చెబుతాడు స్వయంగా పరీక్షిత్ రాజు. సరే, ఆ కథనంతా కూడా మీరు విన్నారు. చాలా దీర్ఘంగా విష్ణుతీర్థుల వారు చెబుతారు. ఎక్కడెక్కడ తిరిగాడు అంటే భద్రాశ్వ, కేతుమాల, భారత, ఉత్తర కురు, కింపురుష, ఈ విధంగా సకల ప్రదేశాలను తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది జనులు కృష్ణ మహాత్మ్యాన్ని, పాండవ మహాత్మ్యాన్ని చెప్తూ ఉంటే వాళ్ళకందరికీ విపులంగా ధనాన్ని ఇస్తాడు. తేభ్య పరమ సంతుష్ట ప్రీత్యా ఉజృంభితలోచన మహాధనాన్ని వాసాంసి దదౌహారాన్ మహామనాహ. ఈ విధంగా అన్నీ ఇచ్చి సంతోషపరుస్తూ వస్తే ఒక చోట మాత్రం తాను ఒక ధర్మ రూపంలో ఉన్నటువంటి ధర్మరాజే వృషభ రూపంలో ఉన్నాడు, భూమి గోరూపంలో ఉన్నది. అటువంటి వారి దగ్గరికి వచ్చి తాను చూస్తాడు. అక్కడ ఒక
క్షత్రియాధముడు తాను వాటిని హింసిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో వచ్చి తాను నిగ్రహిస్తాను అని చెప్పేసి వెళతాడు. సంవాదం అంతా కూడా దీర్ఘంగా జరుగుతుంది. అప్పుడు ధర్మానికి 4 పాదాలు. ఒకటి తపస్సు, రెండవది శౌచం, మూడవది దయ, నాలుగవది సత్యం. అప్పటికి తపస్సు, శౌచము, దయ 3 కూడా వెళ్ళిపోయాయి. ఏ విధంగా అంటే స్మయం గర్వంతో తపస్సు వెళ్ళిపోతుంది. శౌచం ఇది దుష్ట సంఘాన్ని చేస్తే శౌచం వెళ్ళిపోతుంది. అహంకారం ఉంటే దాని ద్వారా దయ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనిషి అహంకారంతో వర్తిస్తాడో ఎవరిని చూడడు, అందరినీ నిర్దాక్షిణ్యంగా తాను హింసించి వేస్తాడు. దయ ఇది తన అహంకారం వల్ల దూరం అవుతుంది. సత్యం అసత్యం ద్వారా దూరం అవుతుంది. ఇప్పుడు సత్యం అనేటువంటి ఒకే పాదం మీద ఆ వృషభం నిలబడి ఉన్నది. దాన్ని కూడా అసత్యం అనేటువంటిది గ్రహిస్తూ ఉన్నది. తపస్సు, శౌచము, దయ 3 వెళ్ళిపోయాయి. అవేమీ కూడా మిగల్లేదు. ఇటువంటి ఒక ప్రసంగం వచ్చింది. అందువల్ల ఆ వృషభాన్ని నేను రక్షించాను. ఇక ఈ గో తాను ఎంత పులకించిపోయింది అంటే, భూదేవి భగవంతుడు గోపాలకుడిగా ఎందుకు వచ్చాడు అంటే ఒక కారణాన్ని వాదిరాజస్వామి వారు చెబుతారు తమ రుక్మిణీశ విజయంలో. భూమి వెళ్ళేటప్పుడు గోరూపంలో వెళ్ళిందట. ఎందుకంటే భగవంతుడికి గోవు అంటే చాలా ప్రీతి. అందువల్ల గోరూపంలో వెళుతుంది. వెళితే భగవంతుడు ఆశ్వాసాన్ని ఇచ్చిన తర్వాత భూమి గోరూపంలో వచ్చింది కాబట్టి నేను ఆ భూమిని సంరక్షించాలి. తనేమడిగింది, భూభారం చాలా అయిపోయింది. అలా ఎలా అవుతుంది? ఇన్ని కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి, మరి మానవులు పుడితేనే భూమికి భారమా అంటే కాదు. పతివ్రత నామ పరఃపభారః అని అడుగుతారు. భూమి పతివ్రత స్త్రీ. ఆమె తన భర్తను ఎవరైనా నిందిస్తే ఆమెకి ఎంత మనసుకు బాధ కలుగుతుంది. అప్పుడున్నటువంటి జరాసంధ, శిశుపాల, దంతవక్ర అందరూ కూడా, హంసడిపికుడు, ఏకలవ్య, ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని నిందించేవారు. ఆ నిందను తాళలేక భూమి చాలా బాధపడి ఈ భారాన్ని నేను సహించుకోలేను అని చెప్పేసి తాను భగవంతుడికి గోరూపంతో వెళుతుంది. బ్రహ్మదేవుల వారు ముందు పెట్టుకొని గోరూపం. అందువల్ల భగవంతుడు గోపాలకుడిగా వచ్చి ఆ భారాన్నంతా తీసేశాడు. అప్పుడు భూమి కనిపించింది. ప్రతి క్షణం భగవంతుడు తన శంఖచక్రాంకితమైనటువంటి పాదాన్ని నా మీద పెడుతూ ఉన్నాడు, నాకంటే ధన్యురాలు ఎవరు లేరు అని భావన తనకు వచ్చింది. అది అనతి కాలంలోనే దూరం చేస్తూ భగవంతుడు తాను ఈ లోకాన్ని వదిలిపెట్టి పరంధామానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమి బాధపడుతుంది. ఇక భగవంతుడు నా మీద పాదాన్ని పెట్టలేడు. అందువల్ల ఆ బాధ రోజు రోజు విపరీతమైపోతుంది. అంతేకాకుండా కలి వచ్చాడు అంటే ఇక మా పరిస్థితి అతి ఘోరము. అంతేకాకుండా దుష్ట క్షత్రియులందరూ కూడా నన్ను భోగం చేస్తారు, అర్థాత్ భూపరిపాలన చేస్తారు. ఎవరికీ ధర్మం మీద ఆసక్తి ఉండదు. అందువల్ల ఆ ఆవు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో తాను వచ్చి అతన్ని సంహారం చేస్తాను అని చెప్పేసి తన ఖడ్గాన్ని తీస్తాడు. తీస్తే అప్పుడు కాళ్ళ మీద పడి వేడుకుంటాడు, నన్ను రక్షించు రాజా అని కలి శరణు వెళతాడు. శరణు వెళ్ళిన వెంటనే అభయాన్ని ఇచ్చేస్తాడు పరీక్షిత్ మహారాజు. చెబుతాడు, నతే గుడాకేశ యశోధరాణం బద్ధాంజలిర్భే భయమస్తి కించిత్ నవర్తితవ్యం భవతా కథంచిత్ క్షేత్రే మదీయే త్వమధర్మ బంధు. వెంకటేష్ వచ్చాడా? వచ్చాడు. కట్టుగా ఉంటాడు. అది తెచ్చుకోవాలి. బట్టలు, మడి బట్టలు అక్కడికి తెచ్చిమ్మంట. వెళ్ళిపోతాడు. ఆ మడి బట్టలు అక్కడ కట్టుకో. అక్కడ ఏం కట్టుకుంటా దాని సామాన్
మొహాన్ని నాకేది ఇప్పిని బట్టి తానంటాడు భద్రాంజలిర్భో భయమస్తి కించిత్. అర్జునుడి వంశంలో వచ్చినటువంటి వారికి అటువంటి దివ్యమైనటువంటి వారందరూ కూడా అందరికీ అభయాన్ని ఇచ్చినటువంటి వారే. ఆ అభయాన్ని ఇచ్చినటువంటి మా వంశంలో నీకు మా వల్ల ఏ విధమైనటువంటి భయము లేదు, ఏ విధమైనటువంటి భయము లేదు. అందువల్ల ఒకటి మాత్రం నిజం, నీవు అధర్మానికి బంధువు. ఎప్పుడూ అధర్మాన్ని చేయిస్తావు. నీవు చేయడం మాత్రమే కాదు, ఇతరులతోనూ చేయిస్తావు. అందువల్ల నీవు అధర్మ బంధువువి. నా క్షేత్రంలో నా రాజ్యంలో మటుకు నీవు ఉండకూడదు అని తాను చెప్పేస్తాడు. సరే, ఇంత పరిస్థితుల్లో కూడా తాను ఎందుకు కలిని నిగ్రహించలేదు? శిరచ్ఛేదం చేసింటే అయిపోయేది కదా, ఏ బాధలు ఉండేవి కావు. ఎందుకు అభయాన్ని ఇచ్చి సంరక్షించాడు అంటే దానికి ధర్మశాస్త్రం ఒక మాటను చెప్తుంది. ఏమిటది అంటే, సర్వవేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానఘ జీవాభయ ప్రదానస్య నకుర్వీరం కలామపి. సకల వేదములు, యజ్ఞములు అన్నీ కూడా, తపస్సు, దానములు అన్నీ ఒకవైపు, వారికి అభయదానాన్ని, మరణిస్తూ ఉన్నప్పుడు అభయదానాన్ని, నేను నిన్ను సంరక్షిస్తాను అన్నటువంటి అభయదానాన్ని ఇవ్వడం ఏదైతే ఉన్నదో అది చాలా పెద్దది. ఆ ధర్మశాస్త్ర సూక్ష్మాన్ని తెలుసుకున్నటువంటి రాజు తాను అభయాన్ని ఇచ్చి సంరక్షించాడు. చాలా సంతోషం. అభయాన్ని ఎవరికి ఇవ్వాలండి? ఎవరు మంచివారో, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది లేదో అటువంటి వారికి అభయాన్ని ఇవ్వాలి. అతి క్రూరుడు, దుష్టుడు, అందరినీ హింస పెట్టేటువంటి వాడు, అటువంటి వాడికి అభయాన్ని ఇచ్చి సంరక్షిస్తే వాడు ఊరుకుంటాడా? మళ్ళీ విజృంభిస్తాడు. అటువంటి పాపాత్ములకు మరి అన్నీ తెలిసినటువంటి పరీక్షిత్ రాజు అభయం ఎలా ఇచ్చాడు? ఇవ్వకూడదు కదా. నిజం, అభయాన్ని ఇవ్వడం, శరణం వచ్చిన వాళ్ళకి నేను సంరక్షిస్తాను అని అభయాన్ని ఇవ్వడం చాలా పెద్ద తపస్సు, అందులో సందేహం లేదు. కానీ అది ఎవరికి ఇవ్వాలి? ఏదో మంచివాడే తప్పు చేశాడు, అటువంటి వాడిని ఒకసారి క్షమించి వదిలిపెట్టేస్తాను. లేదు, వాడి స్వభావం మంచిదే, వాడు దుర్జనుల మధ్యలో పెరిగాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, సరే నువ్వు ఈసారి సరి చేసుకో, వదిలేస్తాను, లేకపోతే శిక్షిస్తాను అని ఆ విధంగా ఆయన చెప్పాలి. వీడి గురించి అన్నీ తెలిసి ఈ విధంగా ఎందుకు చేశాడు అంటే దానికి కారణాన్ని చెబుతారు. ఏమిటి అంటే, ఈ కలికి ఒక విశిష్టత కూడా ఉన్నది. ఏమిటది? భాగవతమే చెబుతుంది. కలిం సభాజయంత్యాద్యాః గుణజ్ఞా సారభాగినః యత్ర సంకీర్తనేనైవ సర్వస్వార్థోపి లభ్యతే. మిగిలిన ఏ యుగాల్లో లేనటువంటి ఒక గుణం కలియుగంలో ఉన్నది. సులభంగా దేవుణ్ణి సాధించుకోవచ్చు. వేల సంవత్సరాల తపస్సు అది సాధ్యపడదు. అంత విశిష్ట జ్ఞానాన్ని సంపాదించడము కష్టమే. భక్తితో నారాయణ స్మరణ చేస్తే దానివల్ల అత్యధికమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు అన్నటువంటి ఒక దివ్యమైనటువంటి గుణం కూడా కలియుగంలో ఉన్నది. అందువల్ల ఆ కలిని ఇక్కడ ఉన్నటువంటి జనులు తాము కలియుగంలో కూడా సాధన చేసుకుని ఉత్తమమైనటువంటి గతిని పొందని అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇవన్నీ తెలిసే రాజు తాను కలిని సంహరించకుండా నిగ్రహించి వదిలిపెట్టేశాడు అన్నటువంటి మాటను చెబుతారు. అందువల్ల నీవు నా క్షేత్రంలో ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి. ఇది మరీ మంచిగా ఉంది, నేనేమో శరణం వచ్చాను, సంహరించలేదు, కానీ నా యుగంలో నన్ను ఉండొద్దు అంటే అది తప్పు కదా. నాకు ఏదైనా స్థానం అయినా ఇవ్వండి అంటే దానికి 5 స్థానాలను ఇచ్చాడు రాజు. సరే అని
అభ్యర్థితస్తదా తస్మై స్థానాన్ని కలయే దదౌ యూతం పానం స్త్రియ సూన ఎత్ర అధర్మశ్చతుర్విధ. అధర్మానికి 4. ఒకటి, జూదంలో అసత్యాన్ని చెప్పాలి. సత్యం చెబితే వాడు గెలవలేదు. జూదం ఇది అసత్యంతోనే మొదలవుతుంది, అందువల్ల అది ఒకటి. రెండవది పానం. పానం వల్ల మదం విపరీతంగా పెరుగుతుంది. దుష్ట స్త్రీ, దానివల్ల విపరీతమైనటువంటి కామం. అదేవిధంగా ప్రాణిహింస, దానివల్ల రజోగుణం తమోగుణం పెరుగుతాయి. ఈ విధంగా ఏది అతి క్రూరమైనటువంటి అధర్మ మార్గాలో అటువంటి 4 స్థానాలను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకొకటి కావాలి అని అడిగాడు. సరే అని చెప్పేసి బంగారాన్ని ఇచ్చాడు. ఎందువల్ల అంటే జాతరూపము అని బంగారానికి పేరు. దాని మీద మోహం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏ విధంగానైనా అధర్మ మార్గంలో అయినా నేను బంగారాన్ని సంపాదించాలి అన్నటువంటి కోరిక పెరుగుతుంది. అది కలికి మూలస్థానం. ఎందువల్ల అంటే ధర్మ మార్గంలో కించిత్ బంగారాన్ని సంపాదించడం తప్పు కాదు, కానీ అధర్మ మార్గంలో సంపాదించినటువంటి ఈ బంగారం ఏదైతే ఉందో అది కలికి ఆవాస స్థానము. అందువల్ల ఈ 5ంటిని కూడా ప్రసాదించి నువ్వు అక్కడే ఉండాలి. దాన్ని చెబుతాడు. వంవర్తమానం నరదేవ దేహేష్వనుప్రవృత్తోయ అయమధర్మయూథః లోభోనృతం చౌర్యమనార్యమోహో జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దంభః. నీవు నరదేవ, రాజైనటువంటి వ్యక్తి శరీరంలో నువ్వు ప్రవేశిస్తే అనుప్రవృత్తో అయం అధర్మయూతః, అధర్మానికి సేనానాయకుడట కలి. అంటే అన్ని అధర్మాలను తాను ముందుండి నడిపిస్తాడు, తాను ముందుకు వెళుతూ అందరికీ దారి చూపిస్తాడు. ఏవి అధర్మస్థానాలు అంటే దాన్ని చెబుతారు. లోభం, అనృతం, చౌర్యం, అనార్యం, అహో జ్యేష్ఠా చ మాయ కలహశ్చ దంభః. లోభం, ఉన్నటువంటి దాన్ని తీసి ఇచ్చేటువంటి గుణానికి ఔదార్యం అని పిలుస్తుంది. అందువల్ల అటువంటి గుణాన్ని పెంపొందించడం. ఏది ఉన్నదో అందులో కాస్త దానం ఇవ్వడం. అందువల్లనే సంపాదించినటువంటి దాన్ని 4 భాగాలు చేయమని చెబుతారు. ఒకటి తన భోగానికి, ఒకటి తన పరివారానికి పంచిపెట్టడానికి, ఇంకా 2 అది ఒకదాన్ని వృద్ధి చేసుకోవడానికి, పెంచుకోవడానికి, ఇంకొక భాగాన్ని దానం ఇవ్వడానికి. ఈ విధంగా 4 భాగాలను చేయమని చెబుతారు. కానీ ఈ లోభం ఏం చేస్తుంది అంటే మనిషికి అది ఒక్క పైసా కూడా దానం ఇవ్వకుండా చూసేస్తుంది. ఏదున్నా కూడా అది ఉంచి దాన్ని ఇవ్వద్దు. ఈ విధంగా లోభం మనిషిని అన్నింటికీ కట్టివేస్తుంది. అనృతం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధం ఉన్నది. అనృతం అసత్యం, చౌర్యం, అదేవిధంగా అనార్యం. ఇవి 3 ఉన్నప్పుడు మంచి నడవడిక అన్నటువంటిది మనిషికి ఉండదు. అందరినీ తిరస్కారంతో చూస్తాడు. వాడేం గొప్పనా. ఎవరు మంచి పనులు చేస్తే ఆ మంచితనాన్ని మనం స్వీకరించాలి. అంటే ఆ గుణమైన మనకు వస్తుంది. ఇప్పుడు మంచిగా పాడతారు, ఎంత శ్రావ్యంగా పాడుతూ ఉన్నారు, భగవంతుడు మంచి కంఠాన్ని ఇచ్చాడు అని మన మనస్సులో అనుకొని ఒక మాట చెప్పినా మన సొమ్యం పోదు. వాళ్ళకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు అంటే ఆ తిరస్కార భావన ఉండదు. మంచి రుజుస్వభావంలో మనిషి ఉండాలి. ఈ విధంగా అనార్యం, పరుల గుణాన్ని చూసి సంతోషించేటువంటి స్వభావం, పరుల స్వభావాన్ని చూసి సంతోషించేటువంటి గుణం తను పెంపొందించుకోవాలి. జ్యేష్ఠాచ మాయా కలహశ్చ దంభః. ప్రతి చోట కలహం, చిట్ట చివరిగా వచ్చేటువంటిది మోసం మరియు అహంకారం.
అహంకారం ఎప్పుడైతే ఇక్కడ వెళుతుందో అప్పుడు ఇంకా ఎవ్వరూ అతన్ని ఆపలేరు. ఆ విధమైనటువంటి స్థితికి మనిషి వెళతాడు. ఎప్పుడు ఇవన్నీ కూడా జతగా వచ్చేస్తాయి. అందువల్ల ఈ అన్నింటినీ ముందుండి నడిపించేటువంటి వాడే కలి. అందువల్ల నీవు రావద్దు, నీవు వస్తే ఇంత ఘోరమైనటువంటి అనర్థాలు మాకు కలుగుతాయి అని చెప్పి రాజును వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెబుతాడు. ఇదంతా చెప్పిన తర్వాత రాజు రాజ్యాన్ని ఎందుకు వదిలిపెట్టాడు అన్నటువంటి దానికి కారణాన్ని చెప్తాడు. నవైర్నభిర్నర దేవోపరాధ్యస్తం శబ్దుమర్హస్య విపక్వ బుద్ధే యత్తేజసా దుర్విషహేణ గుప్తా విందంతి భద్రాణ్యకుతో భయా ప్రజాః. తాను ఎప్పుడైతే వెళ్ళి శమీక ఋషుల వారి కంఠంలో పామును వేస్తాడు, అప్పుడు శృంగి శాపం ఇచ్చేస్తాడు. అప్పుడు తండ్రి చెబుతాడు, హితవాదాన్ని చెబుతాడు. ఏదో రాజు చాలా బాధలో ఉండి నన్ను ఈ విధంగా చేసినా కూడా మా వంటి ఆశ్రమవాసులందరూ కూడా ఆ రాజు రాజ్యాన్ని సంరక్షిస్తే మేమందరం బ్రతుకుతాం. రాజు వేటకు ఎందుకు వెళ్ళాలి అంటే ఆశ్రమ పరిసరాల్లో ఉన్నటువంటి క్రూర మృగాలు ఉండకూడదు అని. అదేదో విలాసవంతానికి ఇంకేదో దీనికి ప్రాణిహింసకు అది కాదు అర్థం. మన ప్రాచీన సంప్రదాయంలో వేటకు వెళ్ళాడు అంటే కారణం ఏమిటి అంటే ఆ ఋషులు మునులు వాళ్ళందరూ కూడా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు లేదా ఇంకేదో చేసుకుంటూ ఉన్నప్పుడు వారికి తమ తపస్సుకు విఘ్నం కలుగుతూ ఉన్నది అని రాజుకు వార్త పంపిస్తే రాజు వేటకు వెళ్ళి ఆ దుష్ట మృగాలన్నింటినీ కూడా సంహారం చేసి రావాలి. అంతే రాజు కర్తవ్యం. విలాసానికి వేటమి ఎప్పుడు కూడా చెప్పలేదు. అటువంటి ఆ రాజు తాను నవైర్నృభి నరదేవోపరాధ్య, అతన్ని నరదేవ అని పిలుస్తారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ చేసేటువంటి కర్మ ఏదైతే ఉన్నది అందులో ఒక 6 to 8% రాజుకు వెళుతుంది. రాజు మంచివాడై ఉంటే అతడు ప్రజాక్షేమంగా ప్రజా సంరక్షకుడిగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వీడు సాధన చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అందువల్ల వీడు నిశ్చింతగా సాధన చేస్తూ ఉన్నాడు అంటే దానికి కారణం రాజు. అందువల్ల రాజుకు పుణ్యభాగం వెళుతుంది. అందువల్ల అతన్ని నరదేవ అని పిలుస్తారు. నరశ్రేష్ఠుడు, ఉత్తముడు. అటువంటి వారిని ఏ నరులు కూడా రాజును తిరస్కారంతో చూడకూడదు. అటువంటిది అవిపక్వ బుద్ధి శప్తుం నార్హసి. నీకు ఇంకా బుద్ధి పక్వం కాలేదు. ఏదో మా నాన్నని ఈ విధంగా చేశాడు అన్నటువంటి బాలబుద్ధితో ఎంత ఘోరమైనటువంటి శాపం ఇచ్చావు అంటే తక్షకుడు వచ్చి కరిచి చనిపోవాలి అని. పరీక్షిత్తు సామాన్యుడు కాదు. గర్భంలో ఉండగానే భగవంతుడి చేత రక్షించబడ్డటువంటి మహానుభావుడు. అటువంటి ఆ మహానుభావుడికి మరి నీవు ఇంతటి ఘోరమైనటువంటి శాపాన్ని ఇచ్చావు అంటే ఇక దానికి నీ అవిపక్వ బుద్ధి కారణం. అందువల్ల యత్తేజసా దుర్విషహేణ గుప్తాః విందంతి భద్రాణ్య కుతో భయా ప్రజా. ఆ రాజు యొక్క తేజస్సే ఇంతగా ఉంటుంది అంటే అతడు హూంకరిస్తే చాలు దుష్టజనులందరూ కూడా దూరంగా వెళ్ళి సజ్జనులు సంరక్షించబడతారు. అది రాజు యొక్క ప్రధాన కర్తవ్యం. అటువంటి దాన్ని అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నటువంటి ఈ పరీక్షిత్ మహారాజుకు నువ్వు శాపం ఇచ్చావు కదా, దీనికంటే ఘోరం ఇంకేదన్నా ఉన్నదా? అందువల్ల నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి రాజుకు చెప్పి పంపిస్తారు గౌరముఖ శిష్యుడితో శమీక ఋషుల వారు. ఇంకేం జరుగుతుంది? రాజు లేకపోతే రాజ్యం అరాజకమవుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్తారు. అరక్షమాణేన రదేవ నామ్ని రథంగబాణావయమంగలోకః తదా హి చోర ప్రచురో వినంశత్యరక్షమాణో వివరూథవక్షణాత్. నరదేవ అతడు రాజుగానే ఉంటాడు. నిజంగా అక్కడ పరిపాలించేది ఎవరు అంటే రథంగబాణం అయమంగలోకః.
ఈ అంగాన్ని సంబోధించి రథాంగపాణి, సాక్షాత్తు చక్రపాణి అయినటువంటి భగవంతుడే తాను అక్కడ ఉండి రాజు యందు ఉండి రాజ్య సంరక్షణ చేస్తాడు. అన్ని శక్తి సామర్థ్యాలు రాజుకు రావాలి అని అంటే భగవంతుడి యొక్క విశిష్టానుగ్రహం రాజుకు ఉండి తీరాలి. అది పరీక్షిత్ మహారాజుకు చాలా విశిష్టంగా ఉన్నది. అందువల్ల నరదేవ నామ్ని, ఆ రాజు అని పేరు మాత్రమే, నిజంగా అక్కడ ఉండి సంరక్షించేది రథాంగపాణి. అతడే అరక్షమాణి, భగవంతుడే సంరక్షించకపోతే ఇంకెవరు సంరక్షిస్తారు? అప్పుడు ఏమవుతుంది? తదాహి చోర ప్రచుర, ఎప్పటికైనా ధర్మంతో ఉంటే అప్పుడు ఎంత విశిష్టము అంటే మన ప్రాచీన సంప్రదాయం ఇది ధర్మం, ఇది అధర్మము, దీనికి పరిపాలిస్తే మంచిది, దీన్ని పరిపాలించకపోతే ఇది తప్పు అన్నటువంటి దాన్ని బైఫర్కేషన్ చేసి అన్నీ స్పష్టంగా చెప్పి పెట్టారు. ఇటువంటి దానికి ఇటువంటి శిక్ష, ఆ శిక్షకు భయపడి ఎవరు కూడా తప్పు చేయరు. అలా కాకుండా రాజే లేడు, అడిగేవాళ్లే లేరు అంటే ఎవరి ధనాన్ని అపహరిస్తే ఎవరేమంటారు? ఎవరికి కిస్కే హాత్ మే గండా ఉస్కా భయస్ అన్నట్టుగా ఎవరి చేతిలో కర్ర ఉందో వాడిదే ఆవు. ఒకరిని తన్ని నేను తీసుకొస్తే నన్ను తన్ని ఇంకొకటి తీసుకువెడతాడు. అధర్మానికి భయపడి లోకం ముందుకు వెళుతుంది. కానీ అధర్మమే లేదు, ధర్మాధర్మాలే లేవు అంటే ఇంకా లోకం పరిస్థితి ఏమవుతుంది? దీన్ని చార్వాక సిద్ధాంతాన్ని నిరాకరణ చేసేటప్పుడు ఆచార్యుల వారు చెబుతారు. చాలా అద్భుతంగా తత్వనిర్ణయంలోనూ చెబుతారు, అదేవిధంగా శ్రీమన్యాయ సుధా గ్రంథంలోనూ చెబుతారు. ఆ చార్వాకుడి మాట ఏమిటి అంటే కేవలం ప్రత్యక్షం మాత్రమే ప్రమాణం, ఇంకా నేను దేన్ని అంగీకరించను. లేదు అంటే ఇది వాదం ఇలా వస్తుంది అంటే వేదాన్ని అంగీకరించము అని బౌద్ధ సిద్ధాంతం అని అంటారు. లేదు, వేదాన్ని అంగీకరించాలి. ఎందువల్ల? వేదం లేకపోతే ధర్మాధర్మంలే లేవు అన్నటువంటి దాన్ని చెబుతాను. సరే, నేను అహింసా పరమో ధర్మ అని నేను అంగీకరించాను, నేనేదో ఒప్పుకుంటాను, ఇదే మాట చార్వాకుడికి చెప్పండి అని అంటారు. వాడు ధర్మాధర్మంనే అంగీకరించలేదు, వాడితో వేదాన్ని ఎలా అంగీకరింపజేస్తారు? అప్పుడు వస్తుంది. ఒకవేళ నీవు రుణం కృత్వా ఘృతం పిబేత్, వాడిది సిద్ధాంతమే చాలా విచిత్రం. అప్పు చేసి జల్సాగా జీవించు. అరే వాడు అడిగితే తప్పించుకొని తిరుగు. చనిపోయిన తర్వాత వచ్చే జన్మలో అయినా నేను వాడికి రుణపడి ఉండాలి కదా అంటే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః, ఈ దేహం ఒకసారి భస్మం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుంది చెప్పు అంటే జీవదేహానికి ఐక్యాన్ని చెబుతారు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఆచార్యుల వారు అడుగుతారు, అంత మూర్ఖంగా చెప్పవద్దు. నీవు ఒకరిని తన్ని తీసుకువస్తే నిన్ను తన్ని ఇంకొకరు తీసుకొని వెళతాడు. అంత విచిత్రంగా ఉన్నది. మరి నీవే తప్పు చేస్తే అప్పుడు నిన్ను ఎందుకు శిక్షించకూడదు చెప్పు. ఇదంతా కూడా ఎప్పుడు ధర్మాధర్మాలను అంగీకరించి నడిచినప్పుడు. మరి లోకమంతా అలా లేదు కదా అంటే లోకానికి ధర్మాధర్మం మీద విశ్వాసం ఉన్నది, అందువల్ల ఆ విధంగా చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి చెబుతారు, ఆ తప్పు చేయొద్దు, ఇంకొక ఏదో దొంగతనం చేస్తే అప్పుడే తండ్రి శిక్షించి ఇంకొకరి తీసుకోవద్దు, అది పాపము, ఇది పుణ్యము అని చెప్తూ చిన్నప్పటి నుంచి పెంచినందుకు మాకు ఇప్పుడు ఆ బుద్ధి ఉంది. అదేమీ లేదు, నీ ఇష్టానుసారంగా స్వచ్ఛందంగా ఉండు అంటే వాడు పరధనాన్ని అపహరిస్తాడు, పరస్త్రీని అపహరిస్తాడు, ఎక్కడ దేనికి విలువ లేకుండా పోతుంది. అందువల్ల ఇది చాలా ఘోరమైనటువంటిది. అందువల్ల చోర ప్రచురో వినంక్షతి, చోర ప్రచురమై రాజ్యమే నాశనం చెందుతుంది. అందువల్ల ఇప్పటికైనా చూడండి, ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండండి. ఎందుకు? ఏదైనా వస్తే లా అండ్ ఆర్డర్ మీరే సంరక్షించాలి అంతవరకు అని ఆపద్ధర్మ. రాజే లేకపోతే మాత్రం ఆ రాజ్యం పూర్తిగా నాశనం అయిపోతుంది. పక్క రాష్ట్రాలను మనం చూస్తూనే ఉన్నాం, పక్క దేశాలను ఎంత ఘోరమైనటువంటి స్థితి చూడండి. అందువల్ల రాజు చాలా ముఖ్యమైనటువంటి వాడు. అతడే లేకపోతే
సేనా నాయకుడు లేనటువంటి సైన్యం ఏ విధంగా, అందువల్లనే మొట్టమొదట టార్గెట్ చేసేది సైనికులను చేయరు, సేనా నాయకుడు ఎవరు వాడిని టార్గెట్ చేసి వాడిని సంహారం చేసేస్తే సైన్యం ఇష్టానుసారంగా పారిపోతుంది, చెప్పేవాడే ఉండరు, దిక్కే లేదా సైన్యానికి. ఆ విధంగా వివరూధవక్షణ అని భాగవతం దృష్టాంతాన్ని చెబుతుంది. అందువల్ల నీవు చేసింది తప్పు. అతో విహాయేయమముంచ లోకం విమృశ్యతౌ హేయతయా పురస్తాత్ కృష్ణాంగి సేవామవిమృశ్యమాన ఉపావిషత్ప్రాయమమర్త్య నద్యాం. ఇదంతా తెలుసుకున్నటువంటి రాజు ఇక నాకు 7 రోజుల్లో మరణం వస్తుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ తనలో ఉన్నటువంటి వైరాగ్యం అది ప్రస్ఫుటంగా బయటికి కనిపిస్తుంది, అభివ్యక్తం అవుతుంది. ఉన్నదే కొత్తగా వచ్చింది, అంతవరకు వైరాగ్యమే లేదు రాజుకు అని కాదు, ఉన్న వైరాగ్యమే అప్పుడు అభివ్యక్తం అవుతుంది. అందువల్ల అతో విహాయ అముంచలోకం, అప్పటికప్పుడు తాను తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి ఈ రాజ్యం నాకు తృణప్రాయము అన్నటువంటి భావనకు వస్తాడు. వచ్చి విమృశ్యతౌ హేయతయా పురస్తా, అత్యంత తుచ్చమైనటువంటిది అని చెప్పి భగవదంగ్రి సేవ చేయడానికని దాన్ని ఆలోచించుకొని ఉపావిశత్ ప్రాయం, ప్రాయం అంటే ప్రాయ ఉపావేశం, ప్రాయోపవేశానికి సిద్ధించుకున్నాడు రాజు. అంటే ఏమిటి అంటే నిరశన వ్రతం, చనిపోయేంత వరకు కూడా ఏమీ తినను తాగను అన్నటువంటిది రాజు యొక్క సంకల్పం. అది ఎక్కడ చేశాడు అంటే అమర్త్య నద్యాం, దేవనది దగ్గర దాన్ని చేశాడు, గంగ ఎందు దాన్ని చేశాడు. ఎందుకంటే ఎన్నో తీర్థాలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టి గంగనే ఎందుకు తీసుకున్నాడు అంటే దాన్ని చెబుతారు. మిగిలిన అన్ని తీర్థాలు ఒక ఎత్తు అయితే గంగా ఒక ఎత్తు. ఏమిటది దాన్ని చెబుతారు. యావైన సచ్ఛీ తులసీ విమిశ్ర కృష్ణాంగ్రేణ్వభ్యధికాంబునేత్రీ పూనాత్యశేషానుభయత్ర లోకాన్ కస్తం న సేవేత మనిష్యమాణః. తులసీతో మిశ్రితమైనటువంటి కృష్ణుడి యొక్క అంధ్రి రేణు, పాద రేణువులు, దాని ద్వారా అధికమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి అంబుని తీసుకువస్తూ ఉన్నది. భగవంతుడి పాదస్పర్శ అయినటువంటి నది అది. అందువల్ల కేవలం మానవులు మాత్రమే కాదు, పూనాత్యశేషాన్ ఉభయత్ర లోకాన్, దేవతాలోకంలోనూ ప్రవహిస్తుంది, భూలోకంలో. అందులో 4 భాగాలు, సీత, చక్షు, భద్ర, అలకనందాన్ని. సీత, చక్షు, భద్ర 3 దేవలోకంలో ప్రవహిస్తాయి, ఒక్క అలకనంద మాత్రమే భూమికి వచ్చింది. అంత దివ్యమైనటువంటి నది. అందువల్ల చనిపోయేటువంటి వ్యక్తి తాను ఆ గంగా తీరంలో ఉండాలి అని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అంత విశిష్టమైనటువంటి నది అని చెప్తారు. దీన్ని నది విశేషాలను చెప్పేటప్పుడు కృష్ణామృత మహానమంలో వ్యాఖ్యానకారులందరూ కూడా పురాణ శ్లోకాలను మనకు చెబుతారు. అదేమిటి అంటే త్రిరాత్ర ఫలదానద్యః యాః కాశ్చిద్ అసముద్రగాః సముద్రగాస్తు పక్షస్య మాసస్య సరితాంపతిః షణ్మాసా ఫలదా భూత వత్సరస్య తు జాహ్నవి ఏతే సర్వే మిలిత్వా తు కలాంనార్హంతి షోడశీ అని పురాణాల్లో వచ్చినటువంటి మాట. ఏవి సముద్రానికి చేరుకోవు కదా, ఉపనదులు అని మనం పిలుస్తాం. అటువంటి నదుల్లో స్నానం చేస్తే, ఒకసారి స్నానం చేస్తే 3 రోజులు ఉపవాసం ఉంటే ఏ ఫలితం రావాలో ఆ ఫలితం, అంటే 3 ఏకాదశులను చేస్తే ఏ ఫలితం రావాలో ఆ ఫలితం ఆ నదీ స్నానాన్ని చేస్తే వస్తుంది. ఎంత? 3 రోజుల ఉపవాస ఫలం. త్రిరాత్ర ఫలదానద్యాః యాః కాశ్చిద్ అసముద్రగాః, సముద్రానికి వెళ్ళనటువంటి నదుల్లో స్నానం చేస్తే ఆ ఫలితం వస్తుంది. సముద్రాన్ని చేరేటువంటి మహానది అని మనం పిలుస్తాం. అటువంటి నదుల్లో స్నానం చేస్తే నర్మదా, కృష్ణ,
కావేరి మొదలైనటువంటి నదుల్లో స్నానం చేస్తే సముద్రగాస్తు పక్షస్య 15 రోజుల ఫలితం మనకు దక్కుతుంది. ఉపవాస ఫలితం మనకు దక్కుతుంది. మాసస్య సరితాంపతి, విశిష్టమైనటువంటి పర్వకాలంలో సముద్ర స్నానాన్ని చేస్తే 1 నెల ఉపవాసం ఉంటే ఏ ఫలితం రావాలో ఆ ఫలితం దక్కుతుంది సముద్ర స్నానాన్ని చేస్తే. గ్రహణము లేదు దక్షిణాయన ఉత్తరాయణ పర్వకాలాల్లో సముద్ర స్నానాన్ని చేస్తే అంత 1 నెల ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వస్తుంది. దీనికంటే అధికమైనటువంటి ఫలితం షణ్మాస ఫలదా గోదా, 6 నెలలు ఉపవాసం చేస్తే ఏ ఫలితం రావాలో అది గోదావరిలో స్నానం చేస్తే వస్తుంది. అందువల్లనే ఉత్తరానికి గంగ ఏ విధంగానో దక్షిణానికి గోదావరి ఆ విధంగా. ఇక్కడ వాళ్ళందరూ కూడా గోదావరియాహ ఉత్తరే తీరే అని సంకల్పం. అదే కాస్త కొవ్వూరుకు వెళ్ళిన అక్కడి నుండి రామేశ్వరం వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, గోదావరియాహ దక్షిణే తీరే అనే సంకల్పం, వేరే సంకల్పం లేదు. ఇంకా ఇటువైపు ఉత్తరానికి వెళితే గంగాయాహ దక్షిణే కూలే గంగాయాహ ఉత్తరే కూలే అని గంగాకు సంబంధించి మధ్య భారతంలో అంతా కూడా ఆ విధంగా. లేకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో గంగా గోదావరియోహో మధ్య దేశే అని సంకల్పం, ఒక్కొక్క చోట. అంటే మొత్తం దక్షిణ భారతానికి ఈ పూర్తిగా ఉత్తర భారత దక్షిణాలను విభాగం చేసేటువంటిది గోదావరి. అందులో స్నానం చేస్తే 6 నెలల ఉపవాసం ఉంటే ఏ ఫలితం రావాలో అంత ఫలితం వస్తుంది. దానికంటే అత్యధికం గంగా. వత్సరస్యతు జాహ్నవి, 1 సంవత్సర ఉపవాస ఫలితం రావాలి అంటే గంగా నదిలో స్నానం చేయాలి. అంత దివ్యమైనటువంటి నది. దానికంటే అత్యధికమేది అంటే భగవద్ విష్ణుపాదోదకమైనటువంటి తీర్థాన్ని స్వీకరిస్తే 12 సంవత్సరాల ఉపవాస ఫలితం అని చెబుతారు. అభిదదతి మునీంద్రాత్ ద్వాదశాబ్దోపవాసా ప్రతిమ ఫలమలం యత్ సేవనం భక్తియుక్తం అధికమవననద్యాప్లవాద్ధన్యమాన్యాదపి బదలవబోధో విష్ణుపాదోదకం తత్ అని 14వ సర్గం మధ్వ విజయంలో నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు. 12 సంవత్సరాలు ఉపవాసం ఉంటే ఏ ఫలితం రావాలో అది శాలిగ్రామ చక్రాంకిత విష్ణు ప్రతిమలకు అభిషేకం చేస్తే ఆ తీర్థం యొక్క మహాత్మ్యం 12 సంవత్సరాలు ఉపవాసం ఉంటే వస్తుంది. అటువంటి తీర్థాన్ని ఆచార్యుల వారు భోజనం కంటే ముందు స్వీకరించారు అని చెబుతారు. అంత దివ్యమైనటువంటిది విష్ణుపాదోదకం. అందువల్లనే మన పూర్వీకులకు ఎందుకు అంత గురి ప్రతిరోజు దేవతార్చన చెయ్యాలి అన్నటువంటిది ఎందుకు అంత దృఢ నిశ్చయంతో పెట్టుకున్నారు అంటే ఇటువంటి రహస్యాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఆచరించేవారు. ఇప్పుడు ఆచరణ కూడా వెళ్ళిపోతుంది, ఆ జ్ఞానం కూడా లేదు. ఏదో యాంత్రికంగా మనం చేస్తున్నామే తప్ప అందులో నిష్ఠ లేకుండా పోయింది. మన పూర్వీకుల నుండి మనం ఏం కోల్పోయాము అంటే ప్రధానంగా ఆస్తిక్య బుద్ధిని, నిష్ఠను కోల్పోయాము. మనం వారికంటే కోట్లు సంపాదించి ఉండవచ్చు, వారికంటే చాలా ఫార్వర్డ్ అని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు జీవిత సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు ఉన్నారు. ఆ సత్యాన్నే మనం తెలుసుకోలేకపోయాం. అంత దివ్యమైనటువంటిది గంగానది. అందువల్ల ఆ గంగానది సమీపంలో రాజు తాను కూర్చున్నాడు. అక్కడ తత్రోపజగ్ముర్భువనం పునానాః మహానుభావా మునయస్స శిష్యాః ప్రాయేణ తీర్థాదిగమాపదేశైః స్వయం హి తీర్థాని పునంతి సంతః. అక్కడ మహానుభావులు. ఎటువంటి మహానుభావులు అంటే లోకాన్నే పవిత్రం చేసేటువంటి మహానుభావులు అక్కడికి వచ్చారు. ఏ విధంగా? సశిష్యాః, శిష్య సమేతంగానే అక్కడికి వచ్చారు. వాళ్ళకు తెలిసిపోయింది ఇక్కడ అద్భుతమైనటువంటి భగవంతుడి దివ్యమైనటువంటి భాగవతాన్ని శుకాచార్యుల వారు ఇంకా ఉపదేశిస్తారు. మనం అన్నీ కూడా పక్కన పెట్టి అక్కడికి వెళ్ళాలి. ఎంతగా చెప్తారు అంటే ఆచార్యుల వారు శిష్యుడు వెళ్ళి చెబుతాడట. మధ్యాహ్నం సమయంలో
ఉదయం కూడా చెబుతారు. అంటే వాళ్ళు సూర్యోదయాన్ని చూస్తూ చూస్తూ ఇంత దాకా వచ్చిందంటే ఇంకా మధ్వాచార్యుల వారు పాఠం చెబుతారు, వెళ్ళి కూర్చోవాలి అని వెళుతూ ఉంటారు. మధ్యాహ్నం ఇంకా లేండి ఆచార్యుల వారు పాఠానికి ఉపక్రమిస్తూ ఉన్నారు, అందరూ రావాలి అని శిష్యుడు వెళ్ళి అలమలమనువాదే నను అచ్చేత పశ్చాన్నను గురవ ఇదానీ ఉద్యతాహి ప్రవక్తుం. గురువులు పాఠం చెప్పడానికి సిద్ధమయ్యారు. అంటే దానికంటే గురువులు ఆ పీఠానికి వచ్చి కూర్చోక ముందే శిష్యుడు వెళ్ళి కూర్చోవాలి, శిష్యుడి కర్తవ్యం అది. అందువల్ల శిష్యుడు వెళ్ళి చెప్పేవారట మధ్వాచార్యుల వారి కాలంలో. ఆ విధంగా ఇక్కడ గురువు గారైనటువంటి శుకాచార్యుల వారు రావడం కంటే ముందే భువనం పునాన సమగ్ర లోకాన్ని పవిత్రం చేసి, ఎవరి నామాలను మనం చదువుకుంటే చాలు మనం పవిత్రులం అవుతాము. అటువంటి మహానుభావులందరూ కూడా శిష్య సమేతంగా అక్కడికి వచ్చారు. వారు ఎందుకు వచ్చారు? ప్రాయేణ తీర్థాదిగా మాపదేశై, వారు తీర్థయాత్రను నిమిత్తంగా చేసుకుంటారు. ఆ నిమిత్తంగా స్వయం హి తీర్థాన్ని పునంతి సంతః, స్వయం వారు ఆ తీర్థక్షేత్రాలనే పవిత్రం చేస్తారట. ఎందువల్ల అంటే ఒక విష్ణుతీర్థుల వారు పురాణ దీన్ని శ్లోకాలను ఇక్కడ ఉద్ధరించి చెబుతారు. భగీరథుడి తపస్సుకు మెచ్చి నేను భూమి మీదకి రావాలి, సాక్షాత్తు దేవలోకం నుండి పడితే భూమి ఛిద్రమైపోతుంది, నా నభసను తట్టుకోలేదు, ఎవరైనా మధ్యలో కావాలి అంటే సరే శివుడు ధరిస్తాడు నేను. అదంతా కథ తెలిసిందే. దాని తరువాత గంగ ఒక మాటను అడుగుతుంది. కించ భూమిం మయి ప్రాప్తాయాం పాపినః స్నాత్వా మయ్యేవ పాపాని త్యక్షంతి. సరే నేను భూమి మీద ప్రవహిస్తాను, పాపాత్ములైనటువంటి జనులందరూ కూడా నాలో స్నానం చేస్తే ఆ పాపాలన్నీ కూడా నాలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వారికి ఉపకారం చేయడానికి వచ్చినటువంటి నాకు అన్ని పాపాలను నాలో వదిలిపెట్టిపోతే నా గతి ఏం కాను? భగీరథ, దాన్ని ఆలోచించావా? కేవలం నువ్వు అందరినీ పవిత్రీకరించు, మా పూర్వజులను సగర కుమారులను ఉద్ధరించు అని చెప్పేసి నన్ను భూమి మీదకి తీసుకువచ్చావు. సరే వాడినేమో ఉద్ధరిస్తాను, మిగిలిన జనులందరూ కూడా పాపాలను నా దగ్గరే వదిలిపెట్టి వెళతారు కదా, మరి నా పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు భగీరథుడు చెప్తాడు. ఏమని అంటే సాధవో నిరాశిషః శాంతాః బ్రహ్మవిష్టా లోకపావనాః హరంత్యగం త్యంగ సంగాత్ ఏ ప్రాప్త స్వహృదా హరిం అని మహానుభావులు, నిరంతరంగా భగవదారాధన చేసేటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు తాము భగవంతుడి చలప్రతిమ అని పిలుస్తారు వాళ్ళని. అటువంటి మహానుభావులు వచ్చి నీ యందు స్నానం చేస్తే నీ యొక్క పాపం అంతా కూడా దూరంగా వెళ్ళిపోతుంది, నీకు పాపాలు సంపర్కం అవ్వవు అన్నటువంటి దాన్ని భగీరథుడు చెప్పి గంగను పిలుచుకొస్తాడు. ఎవరెవరు వచ్చారు వారి పేర్లను చెబుతారు. వశిష్ఠ, అత్రిర్వశిష్ఠశ్చ వనశ్శరద్వాన్, అరిష్టనేమిర్భృగురంగిరాశ్చ, పరాశరోగాది సుతోతరామః, ఉచత్య ఇంద్ర ప్రమధిద్మవాహో, మిలాతితిర్దేవల ఆర్టిషేణ, భరద్వాజో గౌతమః పిప్పలాదః, మైత్రేయ ఔర్వః కుంభయో, ద్వైపాయనో భగవన్నారదశ్చ, అన్యే చ దేవర్షి బ్రహ్మర్షివర్యా, రాజర్షివర్యా అరుణాదయశ్చ, నానార్షేయ ప్రవరాన్ సమేతాన్ అభ్యర్చ రాజా శిరసా వందే. ఇంతటి మహానుభావులు అందరూ కూడా వచ్చారు. వస్తే రాజు వాళ్ళందరికీ యోగ్యమైనటువంటి ఆసనాలను ఇచ్చి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి సత్కరించి సాష్టాంగ నమస్కారం చేసి, నేను ధన్యుణ్ణి, నా ప్రాయోపవేశానికి సాక్షిభూతంగా మీరు ఇంతమంది వచ్చారు, ఇక నాకు ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉండగానే సమాగతాః సర్వత ఏవ సర్వే దివాయథామూర్తిధరాస్త్రిపృష్టే, నిహాతమాముత్ర చ కశ్చనాప్తారతే పరానుగ్రహమాత్మశీలాః. వాళ్ళు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నారు అంటే మూర్తివంతైనటువంటి దేవతలు స్వర్గంలో ఏ విధంగా కనిపిస్తారో ఆ విధంగా ఇక్కడ వాళ్ళందరూ కూడాను కనిపిస్తూ ఉన్నారు రాజుకు. వారు కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఉభయ లోకాలను పవిత్రీకరణ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు.
కేవలం పరానుగ్రహం ఆత్మశీలా, పరుల అనుగ్రహం కొరకే వారు వచ్చారు. నన్ను అనుగ్రహించడానికి ఇంతమంది ఋషులు వచ్చారు. స్వాముల వారు మన ఇంటికి వస్తే మనల్ని అనుగ్రహించడానికి స్వాముల వారు వచ్చారు అని మనం భావన చేస్తాం. అటువంటిది సుమారు ఒక 10-12 మంది స్వాముల వారు ఒకేసారి వస్తే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అటువంటిది ఇంతమంది ఋషులు ఆ పరీక్షిత్ మహారాజు దగ్గరికి వచ్చారు అంటే నిజంగా రాజు చాలా ధన్యుడు. తర్వాత పునశ్చ భూయాత్ భగవత్యనంతే రతి ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సు యామ్యాముపయామి సృష్టిం మైత్ర్యస్తు సర్వత్ర నమోద్విజేభ్యః. ఎందువల్ల వారు మహానుభావులు అంటే అఖండంగా భగవంతుడిని తెలుసుకుంటారు, భగవంతుడిని ఉపదేశిస్తారు. మహానుభావులు వారి ద్వారా మనకు ప్రయోజనం కలగాలి. లౌకికమైనటువంటి ప్రయోజనాలు సరే లేదని కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏదైనా వారి ద్వారా మనకు కలిగితే నిజంగా వారిని మనం ఆదరించాలి, వారిని ఆరాధించాలి. అటువంటిది వీళ్ళందరూ కూడాను అటువంటి మహానుభావులే. భూయాత్ భగవతి అనంతే రతి, అనంతమైనటువంటి స్వరూపం గల భగవంతుడి యందు రతి కలుగుతుంది. అందువల్ల నేను వీళ్ళను ఆరాధించాను. ఎవరైనా కూడా ఇంటికి మనం పిలిస్తే వారి ద్వారా ఒక తత్వాన్నైనా మనం తెలుసుకునేట్టుగా ఉండాలి. అప్పుడు వాళ్ళను ఇంటికి పిలిచినందుకు సార్థకం. మనం చేసేదంతా చేస్తాం, వారిని ఏదైనా ప్రార్థన మనం అడిగితే కానీ వారు చెప్పరు. అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా ఇది ఈ విధంగా భగవంతుడిని తెలుసుకోండి అని చెబుతారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా అటువంటి మహానుభావులే. ఇంత మహానుభావులందరికీ కూడా మైత్ర్యస్తు సర్వత్ర నమోద్విజేభ్యః, నా మీద కరుణ చూపి నన్ను అనుగ్రహించండి అని మళ్ళీ నమస్కారం చేసి కూర్చుంటాడు. ఇక్కడితో 2వ ప్రకరణాన్ని ముగించి 3వ ప్రకరణం అది శుకాగమన ప్రకరణం. ఇదే సందర్భంలోనే శుకాచార్య వారు వస్తారు. వారు రావడానికి కారణాన్ని చెబుతారు. మహానుభావులు యం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తనవోపి నేతుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఇప్పుడు గురుస్థానంలో ఉన్నటువంటి వారు శుకాచార్య వారు గురుత్వం 2 విధాలు అని చెబుతారు. అంతః బహిః. అది యం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. ద్వైపాయనుల వారు అడుగుతారు, పుత్ర అని అరుస్తారు. పుత్ర అని అరిచిన వెంటనే నేను ఇక్కడ ఉన్నాను అని చెబుతారు. అటువంటి సర్వభూత హృదయం, సకల జీవరాశుల హృదయస్థానంలో ఉన్నటువంటి వారు రుద్రదేవుల వారు. ఎందువల్ల అంటే మనోభిమాని రుద్ర అని, మనస్సుకు అభిమాని దేవత సాక్షాత్తు రుద్ర. రుద్ర అంటే ఒకటే చెప్పము, గరుడ శేష రుద్ర, అందువల్ల ప్రధానంగా రుద్ర అని చెప్పేస్తాం. వారు మనస్సుకు అభిమానం. అందువల్లనే మన మనస్సుకు ఏదైనా వ్యథ కలిగితే మొట్టమొదట రుద్రదేవుల వారిని స్మరణ చేయాలి. వారు ఆ బాధలన్నింటినీ కూడా దూరం చేస్తారు. అందువల్లనే ఏదైనా మానసిక వ్యాధితో బాధపడేటువంటి వారికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని చెబుతారు. నమక చమకములతో రుద్రుణ్ణి అభిషేకించమని చెబుతారు. దాని ద్వారా మనస్సుకు కలిగినటువంటి బాధలన్నీ కూడా దూరం అవుతాయి. మనం భగవంతుణ్ణి నిరంతరంగా మనస్సుతో ధ్యానించాలి అంటే దానికి కారణీభూతులైనటువంటి వారు రుద్రదేవుల వారు. అందువల్లనే దాసుల వారు అడుగుతారు, తైలధారేయంతే మనస్సు కూడా హరియే, శివనే హరి అవి. ఆ భగవంతుడి యందు నాకు ఏకప్రకారమైనటువంటి మనస్సు ఇవ్వమని ప్రార్థన. ఏ విధంగా అంటే తైలధార, నెయ్యి ఇలా వేస్తే అది పడిపోతుంది, నూనె అలా కాదు, వేస్తే ఆ ధార అలాగే ఉంటుంది. ఆ విధంగా మనస్సులో నిరంతరంగా ఎక్కడ
దానికి విచ్ఛేదం లేకుండా భగవంతుడి యొక్క చింతన మనకు రావాలి అంటే అది తైలధారం వలె నాకు నీ యందు మనస్సివ్వమని ప్రార్థన చేస్తాను. అది రుద్రదేవుల వారిని మనం ప్రార్థన చేసుకోవాలి అని చెబుతారు. అటువంటి ఆ రుద్రదేవుల వారు సకల జీవరాశిలో హృదయంలో ఉన్నారు. హృదయంలో ఉండి వారు మనకు భగవంతుడు నిత్య ఏది కావాలన్నా మనస్సుకు వారే ఇచ్చేటువంటి వారు. అటువంటి సర్వభూత హృదయులైనటువంటి ఆ మునికి నేను నమస్కరిస్తాను. గురువు అయినటువంటి వారికి రెండు ఉండాలి. ఒకటి, తమకు అజ్ఞానం ఉండకూడదు, పరుల అజ్ఞానాన్ని పరిహరించాలి. సామాన్యంగా గురువు లక్షణం అది. శిష్యుడు ఏదైనా అడిగితే దాన్ని వెంటనే తెలిసి ఉంటే అప్పుడే జవాబు చెప్పేస్తాను, లేదు అంటే ఆలోచించుకొని చెప్తాను. శిష్యుడి కంటే గురువుకే ఎక్కువ ప్రశ్నలు వస్తే అతడు గురువు కాదు. అందువల్ల ఇక్కడ ఆ గురుస్థానంలో ఉన్నటువంటి శుకాచార్యుల వారి గురించి చెబుతారు. యస్వానుభావమఖిల శ్రుతి సారమేకం అధ్యాత్మదీపం అతితితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. స్వానుభావం, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని చింతన చేసి ఆ భగవంతుడి అనుభవాన్ని పొందినటువంటి వారు అఖిల శృతి సారం, సకల శృతి స్మృతి పురాణాల్లో ఉన్నటువంటి భగవతత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వారు రుద్రదేవుల వారు. అటువంటి వారే ఈ శుకాచార్యుల వారు. అధ్యాత్మ దీపం, అధ్యాత్మ వెలుగును ప్రసాదించేటువంటి దీపం అంధకారాన్ని దూరం చేసి మనకు వెలుగునిస్తుంది. సకల పదార్థముల జ్ఞానం మనకు అయ్యేట్టు చేస్తుంది. చీకటిలో ఉంటే ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అదే వెలుగు ఉంటే అన్నీ తెలుస్తాయి. అదేవిధంగా ఇది అధ్యాత్మ దీపం. శుకాచార్యులు అనేటువంటి వారు అధ్యాత్మ దీపం అంటే అధ్యాత్మంలో జీవుడు ఏమిటి, భగవంతుడు ఏమిటి, ప్రకృతి ఏమిటి, దాన్నంతా కూడా వివిక్తంగా మనం తెలుసుకోవాలి అంటే ఆ దీపం ఉండాలి. అది ఏమిటి ఆ దీపం? శుకాచార్యులు అనేటువంటి దీపం. కేవలం శుకాచార్యుల వారు దీపం అని కాదు, వారి వాణి మనకు దీపం. అటువంటి దీపం ద్వారా మనం తమోంధం అతితితీర్షత, అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి అన్నటువంటి వారికి వీరు అధ్యాత్మ దీపం. వారు కరుణయ, అత్యంత దానివల్ల వారికి ఏం ప్రయోజనం లేదు. రాజ్యం దొరుకుతుందా, డబ్బులు దొరుకుతాయా, ఏమీ లేదు. కేవలం కరుణతో ఉపదేశించింది. పరీక్షిత్ రాజు అడిగాడు, అతడి మీద కరుణతో. మిగిలిన చిన్నవారైనటువంటి ఋషులు లేదు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి వారు ఉపదేశం చేశారు. కరుణయాః పురాణ గుహ్యం అంటే శ్రోత్రువులు మంచివారై ఉండాలి. ఉంటేనే గురువు గారని చెప్పగలరు. అందువల్లనే వక్త్రానుకూల్య, శ్రోత్రానుకూల్య, ప్రసంగానుకూల్య అని 3 ఆనుకూల్యాలు ఉండాలి అని చెప్పేసి ఆచార్యుల వారు అనువ్యాఖ్యానంలో చెబుతారు. టీకాచార్యుల వారు దాన్ని వివరణ చేస్తూ చెబుతారు. వక్తృవుకు కొన్ని గుణాలు ఉండాలి. వివక్షితార్థ తత్వజ్ఞాన, కర్ణపాఠవ, వివక్ష 3 ఉండాలి. చెప్పేటువంటి విషయాన్ని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉండాలి. చెప్పవలసినటువంటి విషయం బాగా చెప్పేటువంటి కర్ణపాఠవం ఉండాలి. ఏదో చెప్పడానికి పోయి ఇంకేదో చేస్తే వారికి సరిగా అర్థం కాదు. వివక్ష, కర్ణపాఠం, చెప్పాలి అన్నటువంటి కోరిక కూడా ఉండాలి. అది ఉంటేనే సరిగా చెప్పగలరు. చెప్పాలి అన్నటువంటి కోరికనే లేకపోతే మీరు ఏమడిగినా కూడా ఒక మాటలో అయిపోయింది, ఇంతటితో అంతా అయిపోయింది అని చెప్పేస్తారు. చెప్పాలి అన్నటువంటి కోరిక ఉండాలి. అదేవిధంగా శిష్యులకు కూడా కొన్ని గుణాలు ఉండాలి అని చెప్పేసి చెప్తారు. వక్తృప్రీతి, విషయత్వం, చెప్పేటువంటి వారికి చాలా కావలసిన వాళ్ళే ఉండాలి. అప్పుడే ఒక 2 విషయాలు వాళ్ళు అడగకపోయినా చెప్పేటువంటి ఒక సాహసాన్ని చేస్తారు.
పాపం వాళ్ళు తెలుసుకోవాలి అన్నటువంటి కోరికతో ఉన్నారు కదా, పోన్లే ఇంకో 2 విషయాలను చెప్దాం తప్పేముంది అని చెబుతారు. వక్తృప్రీతి విషయం. స్వయం ఆ తత్వజ్ఞానానికి యోగ్యుడై ఉండాలి. అయోగ్యుడికి శాస్త్రాలను బోధించమని చెప్పలేదు. వాడు తత్వజ్ఞానానికి యోగ్యుడై ఉండాలి. అవును, నేను చెప్తే ఈ విద్య వాడికి సార్థకమవుతుంది, వాడు దాన్ని భావితరాలకు తీసుకుని వెళతాడు అన్నటువంటిది ఉంటేనే అటువంటి శిష్యుడికి చెప్పాలి. అందరికీ అన్ని రహస్యాలను చెప్పకూడదు, శాస్త్రం నిషేధిస్తుంది. అందువల్ల ఈ 2 పరీక్షిత్తులో ఉన్నాయి. భావితరాల్లో వచ్చేటువంటి భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యందు ఉన్నది అని తెలుసుకొని శుకాచార్యులు చెప్పడం ప్రారంభిస్తారు. అందువల్ల ఇవి గురువులకు శిష్యులకు ఇద్దరికీ ఉండవలసినటువంటి ఆ గురుత్వం అంటే ఏమిటి దాన్ని చెబుతారు, శిష్యత్వం అంటే ఏమిటి దాన్ని కూడా చెబుతారు. 2 ఉంటేనే ఏ విధంగా అంటే అరణిమథన అని చేస్తారు. ఒక కర్రను పెట్టి 2వ కర్రతో ఇలా తిప్పితే దాని నుండి మంట వస్తుంది. ఆ విధంగా శిష్యుడు ప్రశ్నిస్తూ వెళ్ళాలి, గురువు దానికి తగ్గట్టు సమాధానం. ఇద్దరి విచారాలు ఘర్షణ అయితేనే అక్కడ భగవత్తత్వం అనేటువంటి అగ్ని పుడుతుంది అని చెబుతారు. ఇది ఉపనిషత్తు చెప్పేటువంటి మాట. ఈ మాట ఆ విధంగా వారు అత్యంత కరుణతో ఈ రహస్యమైనటువంటి పురాణాన్ని ఉపదేశించారు. అటువంటి వ్యాససూనుల వారికి నేను నమస్కారం చేస్తాను. వారు ఎలా వచ్చారు దాన్ని చెబుతారు. తత్రాభవత్ భగవాన్ వ్యాసపుత్రో యదృచ్ఛయా గామటమానోనపేక్షః అలక్ష్యలింగో నిజలాభతుష్టో మృతశ్చ బాలైరవధూతవేషః. వ్యాసపుత్రుల వారు సాక్షాత్తు వేదవ్యాసుల వారి కుమారుడిగా జన్మించారు. యదృచ్ఛయ, ఎవరో ఇలా పరీక్షిత్ రాజు కూర్చున్నాడు, మీరు వచ్చి భాగవతాన్ని చెప్పండి అని పిలిపించలేదు. తీర్థక్షేత్రాలను సంచరిస్తూ అకస్మాత్తుగా వచ్చారు వారు. చూడండి, ఈ ఘటనాలు భగవంతుడి సంకల్పం. యదృచ్ఛయ గామటమాను అనపేక్ష, ఎటువంటి వారు ఏమీ వాళ్లకు అపేక్షలే లేవు. పరమవిరక్త శిఖామణి. అలక్ష్యలింగ, ఎవరు వారు అని వారి చిహ్నాలను చూసి తెలుసుకోవచ్చా అంటే అది కూడా తెలియదు. అవధూత వేషంలో ఉన్నారు. అవధూతులు ఎలా ఉంటారు అంటే దిగంబరులుగా సంచరిస్తూ ఉంటారు. వారికి దిక్కులే వస్త్రం, దిగంబర అని పిలుస్తారు. అంటే దిక్కులే అంబర అంటే, దిగంబర అంటే పూర్తిగా ఏ వస్త్రం లేకుండా ఉంటారు. అది అవధూత చర్య అని చెబుతారు. అటువంటిది ఎవరంటే వాళ్ళు చేయడానికి వీల్లేదు. అటువంటి స్థితి వచ్చిన వారే చేయాలి. బాలైహి, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు బాలకులు అందరూ కూడా వాళ్ళను రాళ్లతో కొట్టడం ప్రారంభిస్తారు. అయినా కూడా అదేది కూడా బాలైరు వృతశ్చ, అన్వయాన్ని కూడా చేసి చూపిస్తారు. ఆ బాలకులందరూ కూడా చుట్టూ చేరుకొని ఇదేదో వింత అన్నట్టుగా చూస్తూ వెళతారు. అదంతా కూడా చూసి వాళ్ళు ఎవరు మహానుభావులు, వాళ్ళు ఈ బూడిదతో కప్పేసినటువంటి నిప్పు వలె ఉంటారు. మహానుభావులకే తెలుస్తారు తప్ప సామాన్యులకు తెలియదు. ఇంకెలా ఉన్నారు, ఆనందంతో ముఖం వెలిగిపోతుంది. నిజ లాభదుష్ట, నిజమైనటువంటి లాభం ఏది అంటే భగవంతుడు. ఆ భగవంతుడిని బింబరూపాన్ని నిరంతరంగా ధ్యానిస్తూ దర్శనం చేసుకుంటూ సంతోషంతో ఈ భూమినంతా కూడా సంచారం చేస్తూ వెళుతున్నారు. అటువంటి నిజలాభతుష్టులైనటువంటి శుకాచార్యుల వారు అవధూత వేషంలో అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే తం జ్యేష్ఠవర్షం, 16 సంవత్సరాల వయస్సు, సుకుమార పాద కరోరు బాహ్వంస కపోల గాత్రం, అత్యంత కోమలమైనటువంటి శరీరం వారిది. ముట్టుకుంటేనే కందిపోతుందేమో అన్నంతగా అంత అద్భుతమైనటువంటి శరీరం. సుకుమార పాదం, కర చేతులు, ఊరు తొడలు, బాహు అంశ కపోల గాత్రం, చార్వారుణాక్షోన్నస తుల్యకరణం, ఉత్తమమైనటువంటి ముఖాది సకల అవయవములు, కరణములు,
శుభ్రాననం, ముఖం మీద దివ్యమైనటువంటి తేజస్సు, కంబు సుజాత కంఠం, శంఖం వలె దివ్యమైనటువంటి కంఠం. ఇవన్నీ కూడా దేహం యొక్క లక్షణాలు అని చెబుతారు. ఆ లక్షణాలు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మొత్తం లక్షణాలు 32 లక్షణాలు. అది అత్యంత స్పష్టంగా ఉన్నటువంటిది భగవంతుడికి. దానికంటే కాస్త తక్కువ లక్ష్మీదేవి కూడా స్త్రీ రూపంలో ఉన్నది. దాని తర్వాత ఉన్నటువంటిది బ్రహ్మవాయుదేవుల వారికి మాత్రమే ఆ లక్షణాలు ఉంటాయి. ఒకానొక ప్రసంగం, ఈ చివరిలో అశ్వమేధ యాగాన్ని చేస్తారు పాండవులు. అప్పుడు అర్జునుడు అన్ని దేశాలకు వెళ్ళి చాలా మొత్తాన్ని తీసుకుని వస్తాడు. వచ్చిన వెంటనే అలసిపోతాడు. అలసిపోయిన వెంటనే అప్పుడు ధర్మరాజు అడుగుతాడు కృష్ణుడిని, ఎందుకు మిగిలినవన్నీ బాగున్నాయి కానీ వీడు సంచారం చేసుకుని వస్తే ఈ అర్జునుడు అలసిపోతాడు, ఏమీ చేత కానట్టుగా ఉంటాడు, ఏమిటని అంటే అప్పుడు కృష్ణుడు చెప్పడానికి వెళతాడు, అర్జునుడిలో ఈ దోషాలున్నాయి దేహంలో అని. అంత లోపల ద్రౌపది అంటుంది వద్దు అని కళ్ళతో సైగ చేసేస్తుంది. చేసిన వెంటనే కృష్ణుడు ఆగిపోయి ఇంకేదో కథ చెప్పేసి ధర్మరాజుకు సమాధానాన్ని చేసేస్తాడు. ఈ విద్య చాలా అపురూపమైనటువంటి విద్య. ఎవరంటే వారికి తెలుసుకోవడానికి ధర్మరాజు అంతటి వాడికే ద్రౌపదీదేవి వద్దు అనింది అంటే అది చాలా విచిత్రమైనటువంటిది. అన్ని దేహ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. దాన్ని ఆచార్యుల వారు చెప్తారు, సవ్యబాహోస్తదాదిక్యం, 2 చేతులు సమానంగా ఉండాలి. కానీ అర్జునుడికి ఎడమ చేయి కాస్త పొడుగ్గా ఉంది, అది దుర్లక్షణం, అది ఉండకూడదు. భగవంతుడి తర్వాత వాయుదేవుల తర్వాత 32 లక్షణాలు ఏమీ లేవు. రుద్రదేవుల వారికి గరుడ శేషాలకు తగ్గిపోతుంది. ఇంద్రుడికి 28 లక్షణాలే దేహంలో ఉంటాయి. 18 లక్షణాల కంటే ఎక్కువగా ఉంటే ఋషి అవుతాడు. 18, 20 దగ్గర ఉంటే వేదద్రష్టలు అయినటువంటి ఋషి అవుతాడు. మనకు 1, 2 అకస్మాత్తుగా ఉంటేనే సంతోషపడాలి, అంతే. దానికంటే ఇంకో ఎక్కువ చెప్పలేము. ఇది దేహంలో ఉన్నటువంటి లక్షణాలు. ఇంత ఎత్తు ఉండాలి, ఆ గోర్లు ఇలా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి. ప్రతి ఒక్క దానికి కూడా అతి సూక్ష్మమైనటువంటి లక్షణ శాస్త్రం అని ఉన్నది. అది మధ్వాచార్యుల వారికి పరిపూర్ణంగా ఉన్నది అన్నటువంటి దాన్ని 4వ సర్గంలో 5వ సర్గంలో చెబుతారు, 13వ సర్గంలో కూడా దాన్ని చెబుతారు. 7వ సర్గం మధ్వవిజయంలో వ్యాసుల వారికి 32 లక్షణాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చెబుతారు. ఇవన్నీ కూడా లక్షణ శాస్త్రం. ఆ విధంగా సకల లక్షణాలతో, అంటే 32 కాదు, దానికంటే తక్కువ 28, 30 వరకు కూడా శుకాచార్యుల వారికి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను చూసుకొని వచ్చినటువంటి వారు శుకాచార్యుల వారు అని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా లేచి నిలబడతారు. ఎంత విచిత్రంగా విశిష్టంగా లక్షణ శాస్త్రం అన్నటువంటిది ఉన్నది. నిగూఢజత్రుం మృతుతుంగ వక్షసం అవర్తనాభిం వలివల్గూదరంచ దిగంబరం వక్ర వికిరణకేశం ప్రలంబబాహుం సమరోత్తమాభం. దివ్యమైనటువంటి దేవతా పురుషుడే అక్కడ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. నిగూఢజత్రం, కాళ్లకు ఈ మణిగట్టు అని మనం అంటాం, అది లోపల, అది బయట కనిపించకూడదు. నిగూఢజత్రం ఋతుతుంగ వక్షసం, ఈ హృదయ భాగం ఎత్తుగా ఉండాలి. ఆవర్తనాభి, నాభి కాస్త లోపలిగా ఉండాలి. వలివల్గూదరంచ, ఈ విధంగా అన్నింటినీ కూడా చెప్పి దిగంబరం వక్ర వికిరణ కేశం, కేశపాశాలను అలాగే వదిలేశాడు. ఉన్నతమైనటువంటి బాహువులు. అమరోత్తమాభం, దేవతా మహాదేవతలు, తత్వాభిమాని దేవతల వలె కనిపిస్తూ ఉన్నారు. శ్యామం సదాపీచ్య వయోంగ లక్ష్మ్యా స్త్రీణాం మనోజ్ఞం రుచిరస్మితేన. వారు నవ్వితే ఎంతటి వారికి కూడా మోహం కలగాలి, కామం పెరగాలి. అంత దివ్యమైనటువంటి మందహాసం. మనోజ్ఞం ప్రత్యుత్థితా మునయశ్చాసనేభ్య. అది చూసిన వాళ్ళు అక్కడికి రావడం చూసిన వెంటనే మునులందరూ కూడా లేచి వారికి గౌరవాన్ని సూచన చేస్తారు. ప్రత్యుత్థిత మునయశ్చాసనేభ్య. ఎందువల్ల తల్లక్షణజ్ఞాః, ఆ లక్షణాలను చూశారు.
వచ్చినటువంటి వారు మహానుభావులు శుకాచార్యులు అని చెప్పేసి వాళ్ళని పిలుచుకువచ్చి తల్లక్షణజ్ఞ అపి గూఢవర్చసం, వర్చస్సు చాలా అద్భుతంగా ఉన్నది, కానీ అది మూసుకుపోయింది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని ఒక మాట. విద్వాంసుడే మరొక విద్వాంసుడి యొక్క పరిశ్రమను తెలుసుకుంటాడు. ఒక డాక్టర్కే మరొక డాక్టర్ ఎంత కష్టపడి దాన్ని సాధించాడు అని తెలుసుకుంటాడు. సుమారు సంవత్సరాల నుంచి తెగనటువంటి ఒక కేసు ఒక లాయరే దాన్ని సాల్వ్ చేస్తే అప్పుడు మిగిలిన వాళ్ళందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే అందులో ఎంత పరిశ్రమ ఉంది అంటే బయట ఉన్నటువంటి వారికి తెలియదు. అది అక్కడ కష్టపడి దాని గురించి తలబద్దలు కొట్టుకొని రాత్రులు నిద్రలేక అవన్నీ చేసి చివరికి దాన్ని సాధిస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఆ మహానుభావుల వర్చస్సు అదంతా కూడా తెలుసుకున్నటువంటి వారు మునులు వాళ్ళందరూ కూడా లేచి వారికి స్వాగతాన్ని పలుకుతారు. సవిష్ణురాతోతితయ ఆగతాయ తస్మై సపర్యాం శిరసా జహార తతో నివృత్తా హ్యవుదా స్త్రియోద్భక మహాసనీచోపవివేశ పూజితః. ఆ విష్ణురాత పరీక్షిత్ మహారాజు వచ్చినటువంటి అతిథికి స్వాగతాన్ని పలికి సపర్యాం పూజను చేసి పాదోదకాన్ని శిరసా జహార. తతో నివృత్త హ్యవుదా, అంతవరకు వెంబడించుకుంటూ వచ్చినటువంటి ఆ స్త్రీలు బాలకులందరూ కూడా అయ్యో ఇతడు మహానుభావుడు అని వాళ్ళందరూ లేచి, అంతమంది మహానుభావులందరూ లేచి స్వాగతాన్ని చెప్పి ఆసనంలో కూర్చోబెడితే వీళ్ళెవరో మహానుభావులు, ఇంతవరకు మాకు తెలియదు, వాళ్ళు ఎవరో పిచ్చివాడు అని అనుకున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మహాసనీ చోపవివేశ పూజితః. ప్రశాంతమాసీనమకుంఠమేధసం మునినృపో భాగవతోభ్యుపేత్య ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాంజలిర్నత్వా గిరా సూనృతయాన్వపృచ్ఛత్. అక్కడ ఆసనంలో కూర్చోబెట్టినా కూడా ఆసనంలో కూర్చున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అద్భుతమైనటువంటి మేధస్సు. అక్కడికి వెళ్ళి భాగవతోత్తమైనటువంటి ఆ రాజు తాను ప్రశ్నిస్తూ ప్రణమ్య మూర్ధ సాష్టాంగ నమస్కారం చేసి శిరస్సును గురుపాదాలకు తగిలించి కృతాంజలి రెండు చేతులను జోడించి సూనృతయ అన్వపృచ్ఛత, అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే మరణకాలంలో చేయవలసినటువంటిది ఏమిటి. వీరు అక్కడి నుండి కరెక్ట్గా ఇదంతా కూడా ప్రథమ స్కందంలో వచ్చినటువంటిది. అక్కడి నుండి డైరెక్ట్గా దశమ స్కందానికి నిల్చుకొని వెళతారు విష్ణుతీర్థుల వారు. ఏమడుగుతారు? పితామహామే సమరే మరంజై దేవవ్రతాద్యాతిరథైస్తిమింగిలైః దురత్యయం కౌరవ సైన్య సాగరం కృత్వా తరం వత్సపరం స్మయత్ప్లవాః. కృష్ణుడి కథ ఉపక్రమంలో ఈ మాటలను అడుగుతూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. ఏమని? మే పితామహాః, నా పితామహులు ధర్మరాజాదులు సమరే యుద్ధంలో అమలంజైః, దేవతలను కూడా యుద్ధంలో ఓడించేటువంటి సామర్థ్యం కల దేవవ్రతాద్యాతి రథైస్తిమింగిలైః. దేవవ్రత భీష్మాచార్యుల వారు, ఆదిపదంతో అశ్వత్థామాచార్య, ద్రోణాచార్య, కర్ణ మొదలైనటువంటి అతిరథ మహారథులు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సైన్య సాగరంలో తిమింగలం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. అది ఎటువంటిది అంటే దురత్యయం కౌరవ సైన్య సాగరం. కౌరవ సైన్యాన్ని దాటుకొని వెళ్ళడము అంటే ఈ సముద్రాన్ని దాటవచ్చేమో కానీ కౌరవ సైన్యాన్ని దాటుకొని వెళ్ళడం దురత్యయం, ఊహించడానికి కూడా మనకు సాధ్యం కానటువంటిది. అటువంటి కౌరవ సైన్య సాగరాన్ని కృత్వాతరం వత్సపదం స్మయత్ప్లవాః. ఒక చిన్న దూడ అది మట్టిలో నడుస్తూ ఉంటే వర్షం పడ్డప్పుడు అక్కడ కాలు పెడితే ఇంత దాని బాధ. అక్కడ నీళ్ళు ఎంత నిలబడతాయి? ఒక 2 ఉద్ధరణి మహా అంటే ఒక చిన్న ఇంత నీళ్ళు నిలబడతాయి. దాన్ని దాటడం చిన్న పిల్లవాడు కూడా అడుగు అటువైపు వేసేసి దాటేస్తాడు.
ఆ విధంగా అటువంటి కౌరవ సైన్యాన్ని కూడా కృష్ణుడైనటువంటి నామ ద్వారా ఒక వత్సపదాన్ని దాటినట్టుగా అంత అనాయాసంగా మా పూర్వీకులైనటువంటి మా పితామహులందరూ కూడా దాటారు కదా. అటువంటి ఆ భగవంతుడి గురించి నాకు ఉపదేశించండి అని కృష్ణుడి కథను తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. కేవలం వారికి మాత్రమే కాదు, నన్ను కూడా అనుగ్రహించాడు. ఏ విధంగా? ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోపక్షింగత అర్థచక్రో మాతుశ్చమీయ శరణంగతాయాః. ఎప్పుడైతే అశ్వత్థామాచార్యుల వారి బ్రహ్మశిరోస్త్రం గర్భం మీద వస్తూ ఉన్నది అని నా తల్లి తెలుసుకొని మాతుశ్చమీయ శరణంగతాయాః, నా తల్లి శరణు వెళుతుంది కృష్ణుడికి. కృష్ణ కృష్ణ మహాబాహో అని తాను ప్రార్థన చేస్తుంది. చేసిన వెంటనే భగవంతుడు ఆ ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం, నా శరీరమే దహించిపోవాలి, నా తల్లి సేంద్రాయ తక్షకాయ, గర్భంలో ఉన్నటువంటి నేను, నా తల్లి బయట ఉన్నటువంటి తల్లి ఇద్దరం కూడా చనిపోవాలి. కానీ సంతాన బీజం కురు పాండవానా, కౌరవుల పాండవుల ఏకమాత్ర సంతతి మిగిలింది ఇతడొక్కడే. అటువంటి జుగోపకుక్షింగత అత్తచక్ర, ఆ చక్రాన్ని శంఖచక్రాది ఆయుధాలను ధరించినటువంటి ఆ భగవంతుడు గర్భంలో ఉండి నన్ను రక్షించాడు. ఇది పరీక్షిత్ మహారాజు చూశాడు, చెప్తూ ఉన్నాడు. మనకు కూడా మనం గర్భంలో ఉన్నప్పుడు కూడా అదే భగవంతుడే రక్షించాడు కదా. ఎంత విచిత్రము అంటే తల్లి కావలసినవన్నీ కూడా తినేస్తుంది. ఆ చర్మం లేత చర్మం అప్పుడే పెరుగుతూ ఉంటుంది, దాని మీద ఉప్పు కారం అన్నీ పడతాయి. కొట్టుకుంటాడు లోపల ఉన్నటువంటి జీవుడు. అన్ని బాధల్లో కూడా వాడికి అన్ని అవయవాలను పెంచి దాన్ని అద్భుతంగా ఒక శరీరంగా మనిషి బయటికి తీసుకొస్తాడు భగవంతుడు. ఏవో అపవాదానికి కొన్ని లోపలే చనిపోతాయి, తర్వాత ఈ విధంగా ఉన్నది. కానీ 96-97% అందరూ కూడా తల్లి గర్భం నుంచి బయటికి వస్తారు. మరి అందరి తల్లులు అక్కడ ప్రార్థన చేయలేదు, అయినా కూడా భగవంతుడు మనకు లోకాన్ని చూపించాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా బయటికి తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మనం పెరుగుతూ వెళతాం. ఎంతెంత బుద్ధి పెరుగుతుందో అంతంత దేవుడు వద్దు అని అనుకుంటాం. చిన్నగా ఉన్నప్పుడు ఏదో భయపడినా దేవుడికి దండం పెట్టేవాడు. కానీ ఎంత మనం మన బుద్ధి వికసిస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, అంతంతగా దేవుడి నుండి మనం దూరం అవుతాం. ఆ విధంగా నా తల్లి శరణు వచ్చినప్పుడు నన్ను గర్భంలో ఉండి రక్షించాడు కదా, అటువంటి ఆ భగవంతుడి గురించి నేను తెలుసుకోవాలి, నాకు ఉపదేశించండి అని ప్రార్థన చేస్తాడు పరీక్షిత్ మహారాజు. దానికి అనుగుణంగా వారు చెబుతూ వెళతారు. మళ్ళీ రేపటి రోజున దాన్ని తెలుసుకుందాం. రేపు ధనుర్మాసం ఉంటుంది, ధనుర్మాస పూజ. ధనుర్మాసంలో కొన్ని విశిష్టమైనటువంటి యోగాలు. వైధృతి యోగము నిజంగా మంచి పనులకు మనం దాన్ని వాడకూడదు, వైధృతి వ్యతిపాత. కానీ ఈ వైధృతి వ్యతిపాత యోగములు ధనుర్మాసంలో ప్రాప్తిస్తే దానికి రోజు చేసేటువంటి దానికంటే అత్యుత్తమమైనటువంటి ఫలితం.